గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు శేఖర్ ఫ్రమ్ హైదరాబాద్ టెక్నికల్ అనలిస్ట్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్. సో నా వీడియో చూస్తూ అందరూ చాలామంది మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, మీ లెవెల్స్ బాగా వర్కౌట్ అవుతున్నాయి అని చెప్పి. సో రెగ్యులర్గా వాచ్ చేయండి. మీకు సంబంధించి మీరు అడిగిన కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే వాట్సాప్లో కానీ ఏదైతే స్టాక్స్ గురించి డీటెయిల్స్ కావాలనుకుంటున్నారో వాటిలన్నిటికీ సమాధానం నేను డెఫినెట్గా చెప్తాను. అయితే ఈరోజు మనం చర్చించుకున్నాము రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇప్పుడు కొనొచ్చా కొనకూడదా, లేకపోతే దాని పరిస్థితి ఎట్లా ఉంది ప్రజెంట్ రైట్ నౌ, అలాగే ప్రైస్ యాక్షన్ ఏ విధంగా మూమెంట్ తీసుకోగలుగుతుంది ఫర్దర్ డేస్లో అని చెప్పి ఈ వీడియోలో మనం చర్చించుకుంటున్నామన్నమాట. సో సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు అందరికీ రిక్వెస్ట్ అడుగుతున్నాను, నా యూట్యూబ్ ఛానల్ కానీ ఈ వీడియోని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో దాని పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేబుల్ చేసుకోండి. సో ఫ్యూచర్లో ఏ వీడియో కూడా మిస్ అవ్వరు. రెగ్యులర్గా మీకు ప్రతి వీడియో ఎవ్రీడే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను, ఎవ్రీడే ఒక వీడియో ఇవ్వడానికి ఎడ్యుకేషన్ కోసం షేర్ మార్కెట్ గురించి. అట్లాగే ప్రతి వీడియో కూడా ఏంటంటే ప్రీవియస్ వీడియోతో లింక్ అప్ అయ్యి ఉంటుంది. సో దట్ మీరు మధ్యలో ఒక వీడియో చూసినా కూడా మన సెర్చ్ బాక్స్లో ఇట్లా ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్ అని కొట్టి ఓకే దాంట్లో ఇలా ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత వీడియోస్ మీద క్లిక్ చేసి దాంట్లో ఉన్న ఇక్కడ వీడియోస్ అన్నిటిని మీరు ఏదైతే వీడియో చూడలేదో మిస్ అయ్యారో ఆ వీడియో తప్పకుండా చూడండి. సో ఇక్కడ చాలా ఇప్పుడు తెలుగు వీడియోలు ఎక్కువ చేయడం జరుగుతుందన్నమాట. సో తెలుగు మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ని షేర్ చేస్తున్నందుకు, అట్లాగే సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు, అలాగే చూస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో సబ్జెక్ట్లోకి వెళ్దాం. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో వ్యూ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. మీరు ఈ వీడియో చూడకపోతే తప్పకుండా ఈ వీడియో ఒకసారి చూడండి. సో దీంట్లో మనము నిఫ్టీ లెవెల్స్ కూడా క్లియర్గా ఇచ్చాము. సో నిఫ్టీలో మనకు వచ్చేసి ఇది మనం నిన్న వీడియోలో చూపించడం జరిగిందన్నమాట. దీంట్లో వచ్చేసి లుకింగ్ టుడేస్ క్లోజ్ ప్రైస్ ఇస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పాము, నేను క్లోజింగ్ ప్రైస్. అలాగే ఇఫ్ టుమారో ఓపెన్ బిలో టుడే క్లోజ్ ప్రైస్ టేక్ ఆఫ్ క్వాంటిటీ ఆర్ బెస్ట్ సెల్ ఎట్ 11,400 లెవెల్ అని చెప్పించమాట. అంటే యాక్చువల్గా ఏంటంటే మార్కెట్ యొక్క మూమెంట్ని బట్టి కనుక నిన్నటి క్లోజ్ కంటే తక్కువలో ఓపెన్ అయితే మనము ఆఫ్ క్వాంటిటీ సెల్ చేయాలని చెప్పాము. అట్లాగే బెస్ట్ సెల్ ఎట్ 400 లెవెల్. సో గ్లోబల్ క్యూస్ వల్ల సో ఓవరాల్గా కూడా ఇవాళ ఏమైందంటే మార్కెట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యాయి. సో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సో నిన్నటి క్లోజ్ ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత స్పాట్ లెవెల్ సో ఇక్కడ చూస్తే హై వచ్చేసి మీరు అబ్జర్వ్ చేస్తే 11,400 ఎగ్జాక్ట్గా మన సెల్లింగ్ లెవెల్కి వచ్చిందన్నమాట. సో ఈ సెల్లింగ్ లెవెల్కి వచ్చినప్పుడు మార్కెట్ తర్వాత ఫాలో అవుతుందని చెప్పాము. అట్లాగే ఎక్కడ వరకు ఫాలో అవుతుంది అంటే మీకు 11,250 ఇచ్చాము, అలాగే 11,150 అని ఇచ్చాము. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ట్రెండ్ లైన్ మనకి 150 అబవ్ ఉంది, అంటే 167 ఆ రేంజ్లో ఉందన్నమాట. ఒకవేళ సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవాళ లో వచ్చేసి 158 చూపిస్తుంది, అంటే 160 లెవెల్. సో ఎగ్జాక్ట్గా మనం అనుకున్న లెవెల్ మార్కెట్ ఓపెన్ అయింది. అట్లాగే ఎగ్జాక్ట్గా మనం అనుకున్న ఫాలింగ్ లెవెల్ వరకు మార్కెట్ రావడం జరిగిందన్నమాట. సో ఈ విధంగా ట్రెండ్ లైన్స్ వేస్తూ మార్కెట్లో మనం ఏ విధమైన డెసిషన్ తీసుకోవాలి అనేది నేర్చుకోవాలనుకుంటే మీరు నా మ్యాజికల్ ట్రిక్స్ క్లాస్కి రావాలి. అలాగే బేసిక్స్ కనుక తెలియని వాళ్ళు ఉంటే నాకు వాట్సాప్ నెంబర్ 8639915004కి వచ్చి అడగండి. సో బేసిక్ క్లాస్ కూడా మన దగ్గర 1 మంత్ ఉంటుంది, బట్ ఆన్లైన్ ఉంది ప్రజెంట్, డైలీ 1 అవర్ చెప్తామన్నమాట. సో ఆ డీటెయిల్స్ కావాలంటే నా వాట్సాప్లోకి వచ్చి మీరు అడగచ్చు, లేకపోతే నాకు కాల్ చేయొచ్చు. అట్లాగే నా ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్ అని చెప్పి ఇది వచ్చేసి మనకి టెలిగ్రామ్ ఛానల్. దీంట్లో కొన్ని అప్డేట్స్ కూడా ఇచ్చాము. దీంట్లో మనకి ఈరోజు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ అని 1025కి ఇచ్చాము. ఇఫ్ టుడేస్ లో బ్రోకెన్ అంటే అప్పుడున్న 1025కి అంటే బిఫోర్ ఉన్న లో ఏదైతే ఉందో 632 నెక్స్ట్ ఫ్రీ ఫాల్ అని చెప్పి ఇచ్చాము. సో నెక్స్ట్ ఫ్రీ ఫాల్ అంటే మీకు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఈ పాయింట్ దగ్గర మనం ఇచ్చామన్నమాట. ఈ లెవెల్ బ్రేక్ అయితే ఫ్రీ ఫాల్ అవుద్దని చూడండి ఎలా ఫ్రీ ఫాల్ అయిందో. సో ఇదైనా ప్రైస్ యాక్షన్ మనం ముందే ప్రొడక్ట్ చేయొచ్చు అన్నమాట, మార్కెట్లో ఏం జరుగుతున్నా కూడా. అంటే ఈ లెవెల్ బ్రేక్ అయితే 1145కి మానిటరీ పాలసీ వచ్చింది, 25 బీపీఎస్ తగ్గించినా కూడా మార్కెట్లు ఫాల్ అయినాయి. అంటే ఆ టెక్నికల్ ట్రెండింగ్ని బట్టి మార్కెట్లు నడుస్తాయి, కానీ న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ మీద ఎప్పుడు నడవవు. ఎందుకంటే పాజిటివ్ న్యూస్ వస్తే పాజిటివ్గా ఉండిపోవటము, నెగిటివ్ న్యూస్ వస్తే నెగిటివ్గా ఉండిపోవడం అనేది జరిగితే అందరికీ డబ్బులు మార్కెట్ ఇవ్వాల్సి వస్తుంది. సో మార్కెట్ అందరికీ డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఎప్పటికీ ఉండదు. సో రిలయన్స్లో వచ్చేసి నేను వేసుకున్న ట్రెండ్ లైన్స్ ప్రకారము నాకు దీని యొక్క ప్రైస్ యాక్షన్ ఎట్లా ఉంటుందంటే లుకింగ్ బెస్ట్ సెల్ లెవెల్ ఎట్ 1340.
సో బెస్ట్ సెల్ ఏంటంటే 1340 దగ్గర బెస్ట్ సెల్ అని చూపిస్తుంది అనమాట. అట్లాగే ఇఫ్ సస్టైన్ బిలో ఇట్ విల్ టచ్ 1260, ఈ 1260 లెవెల్. ఓకే, ఈ 1260 లెవెల్ అండ్ 1220 ఇంకా ఫాలో అవుతుంది. ఇది కూడా బ్రేక్ అయ్యి మార్కెట్ కిందకు వస్తే డెఫినెట్గా ఇది 1080 లెవెల్ వరకు మార్కెట్ రావడానికి అవకాశం ఉంది. ఇది రేపే వస్తుందని చెప్పట్లేదు, కానీ ఇది పొజిషనల్ వ్యూ మాట, ఎందుకంటే డైలీ టైం ఫ్రేమ్ తీసుకున్నాను ఇక్కడ. సో ఇంట్రాడే టైం ఫ్రేమ్లో ఒకసారి కూడా అది కూడా అబ్జర్వ్ చేద్దాము. సో ఇంట్రాడేలో వచ్చేసి మనకి ఇక్కడ నాకు కనిపించేది ఏంటంటే 1324 మధ్యన బెస్ట్ సెల్ ఆపర్చునిటీ వస్తుంది. అక్కడి నుంచి మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే ఇక్కడ 10 పాయింట్స్ 1320 ఆల్మోస్ట్ 1340 మాట, అంటే ఆల్మోస్ట్ మీకు 15 to 18 పాయింట్స్ స్టాప్ లాస్ కనిపిస్తుంది. కొద్దిగా పెద్ద స్టాప్ లాసే. సో రిస్క్ రివార్డ్ మన ఫేవర్లో ఉండాలి కాబట్టి మినిమం 1:2 1:3 తీసుకోవాలి. సో ఆ విధంగా మీ మనీ మేనేజ్మెంట్ ప్రకారం మీరు ట్రేడ్లు చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ వరకు వస్తుందని చెప్పట్లేదు, బట్ నా టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం, నా ప్రైస్ యాక్షన్ అబ్జర్వేషన్ ప్రకారం నాకు తెలిసింది ఏంటంటే ఇది మనకి 1324 to 28 మధ్యన బెస్ట్ సెల్లింగ్ వస్తుంది. అలాగే అక్కడ నుంచి కనుక ఫాల్ అయితే మార్కెట్ 1280 లెవెల్ డెఫినెట్గా టచ్ అవుతుంది. ఇది కానీ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 1260 వరకు రావడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చి 1260 అనుకుంటున్నాం కదా, సో ఇక్కడ వచ్చేసి దీంట్లో కూడా 1260 చూపిస్తుంది. సో దట్ అది మీరు గుర్తుపెట్టుకోండి. 1340 అబోవ్ ఒకవేళ సస్టైన్ అవుతే ఒక 1 అవర్ అప్పుడు మాత్రమే ఈ కౌంటర్లో బుల్లిష్నెస్ వస్తుంది, అదర్వైజ్ బేరిష్గానే నడవడానికి అవకాశం ఉందన్నమాట. సో ఈ లెవెల్స్ మీరు గుర్తుపెట్టుకుని రేపు మీరు ట్రేడింగ్ డెసిషన్ తీసుకునేటప్పుడు దాని ప్రకారం మీరు ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి.